సో చిన్నప్పటి నుంచి మీ సినిమాలు చూస్తూ నా ఏజ్ గుర్తు చేస్తున్నారు కదా మీరు, పర్వాలేదు చెప్పండి. లేదు చెప్పండి. లేదు, చిన్నప్పటి నుంచి నిజంగానే మీ సినిమాలు చూస్తూ పెరిగాము. సో మంచి మంచి సినిమాలు చేస్తూ వచ్చారు. బట్ చాలా ఇయర్స్ తర్వాత ఉసిరేలో కనిపించబోతున్నారు. సో ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్? నా క్యారెక్టర్ ఇప్పుడు రివీల్ చేయొద్దు, ఎందుకంటే ద మెయిన్ వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్. ఇది ఎందుకు యాక్సెప్ట్ చేశానంటే ట్రూ ఈవెంట్ అనేది పక్కన పెడితే నా క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. ఇప్పుడు నేను చేసిన ఆల్మోస్ట్ తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ అన్నీ కలిపితే యాజ్ మెయిన్ లీడ్ హీరోయిన్గా 120+ చేశాను. సో ఎందులోనూ ఎందుకంటే తెలుగులో ఎస్పెషల్లీ నేను ఎక్కువ సినిమాలు చేసిన తెలుగులోనే ఆల్ పాజిటివ్ హౌస్ వైఫ్, ఏడవడాలు, హీరోలను కొట్టడాలు ఇవే చేస్తున్నా. బట్ దిస్ ఈస్ ద టోటల్ డిఫరెంట్ మదర్. ఇది నిజంగానే మదర్ అయిన తర్వాత చేసిన మదర్ క్యారెక్టర్. నాకు ఆ పాపే, అంటే ఇంత కాదులేండి, చిన్న పాప. సో అలా మాకు ఆటోమేటిక్గా మాకు మదర్హుడ్ వచ్చిన తర్వాత మనం కనెక్ట్ అయిపోతాం, అనుకోకుండా కూతురు అన్నట్టే కనెక్ట్ అయిపోతాం కదా. సో ఆ కనెక్ట్ అయ్యి న్యాచురల్గా వచ్చిన యాక్టింగ్ అది. అంటే సీరియస్ అండ్ స్ట్రిక్ట్ మదర్ క్యారెక్టర్లో. అవును, మీరు చూస్తే అదే కదా తెలుస్తుంది, అలాంటి క్యారెక్టరేనండి. బట్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతుంటాయి, అవి మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు, చేయకూడదు. ఇప్పుడు నేను చెప్పకూడదు. ఓకే అండి, డైరెక్టర్ గారు. మేడం, సో చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూస్తాం, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. అంటే పర్సనల్గా చూసుకుంటే, అంటే నా వరకు అంటే సినిమాలు చూస్తూ ఉంటాం, మీ సినిమాలు కూడా చూస్తూ ఉంటాం కాబట్టి మీరు 2 సార్లు షాక్ ఇచ్చారు. ఒకటి నిజం సినిమాలో ఆ క్యారెక్టరు, మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇక్కడ. అంటే ఇది ఎప్పుడు మీరు సాఫ్ట్గా చాలా క్యూట్గా ఉంటారు, బట్ కొంచెం రూట్ మార్చారు అనుకోవచ్చా? మార్చలేదు. అన్నీ ఇప్పుడు అప్పుడు నేను హీరోయిన్గా ఉన్నప్పుడు ఆ మూవీస్లో ఉన్నప్పుడు వేరు, ఇప్పుడు మదర్గా, ఒక వదినగా, ఒక అక్కగా దిగినప్పుడు మనకి కంఫర్ట్గా, మనకి బాగుంది అనిపిస్తే చేయటం వేరు. నేను రూట్ మారిస్తే వాళ్ళ రూట్లోకి నేను ఎలాగ వెళ్ళగలను? ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఒక మెయిన్ పిల్లర్ రోల్ చేయాలి. ఏదో ఇప్పుడు మదర్స్ అంటే కొన్ని సినిమాల్లో చెప్తున్నా, వడ్డించడానికి, వెనకాల ఏదైనా నుంచి ఎమోషన్ ఫీల్ అవ్వడానికి ఇంతే ఉంటుంది, మాట్లాడేది తక్కువ ఉంటుంది, అంటే స్టోరీలో ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంటుంది. బట్ ఇందులో నేను కూడా వన్ ఆఫ్ ద స్టోరీలో మెయిన్ ఇన్వాల్వ్మెంట్తో చేసిన క్యారెక్టర్. సో అట్లా నేను ప్లాన్ చేసుకున్న రూట్ ఏం మార్చలేదు, నాకు వచ్చింది ఆఫర్, నాకు నచ్చింది, ఐ యాక్సెప్టెడ్. అంటే ఇప్పుడు ఇన్నేళ్ళు గ్యాప్ తర్వాత ఈ గ్యాప్లో ఎప్పుడు తెలుగు డైరెక్టర్స్ అప్రోచ్ అవ్వటం కానీ, లేకపోతే అప్రోచ్ అయినా మీకు ఆ క్యారెక్టర్స్ నచ్చక వేరే రీజన్స్ వల్ల ఏమన్నా కొన్ని సినిమాలు రిజెక్ట్ చేశారా? అది చాలా తక్కువ యాక్చువల్గా. మీరు బాగా గుర్తు చేశారు నాకు. ఐ జస్ట్ వాంట్ టు టెల్ ఆల్ ఆఫ్ యూ దట్ నేను చేస్తానా లేదా అని క్వశ్చన్ మార్క్లో ఉన్నారు అందరూ. మీన్ ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, ఎవరైనా సరే. ఆవిడ చెయ్యరు అంట అనేది ఎవరు పబ్లిసిటీ చేస్తారో నాకు తెలీదు. నన్ను అప్రోచ్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా, మేడం మీరు చేస్తున్నారా అనే ఫోన్ కాల్లో హలో అన్న తర్వాత వచ్చే ఫస్ట్ డైలాగ్ అదే. నేను చేయను అని ఏ ప్రెస్ మీట్లోనూ చెప్పలేదు. నేను ఇలాంటి మీటింగ్స్లో, ఎలాంటి చిన్న చిన్న ఈవెంట్స్కి గెస్ట్గా అది వెళ్తున్నాను కదా, అక్కడ ప్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా నేను మూవీస్ మానేశానంటని కానీ, నేను చేయనని కానీ, చేయట్లేదని కానీ నేను చెప్పలేదు కదా, మీరెందుకు అలాగ అనుకుంటున్నారు? సో మేబీ వాళ్ళే మనం కొన్ని అనేసుకుంటూ ఉంటాం, వాళ్ళు చెయ్యరు ఆ పని, వీళ్ళే చేస్తుంటారని. అలాగా వాళ్ళు ఫిక్స్ అయిపోయారు నేను చేయనని. నేను హైదరాబాద్లోనే ఉన్నాను అండ్ ఆల్సో చెన్నై, 2 ట్రావెల్ చేస్తున్నాను. మొన్న లాస్ట్ టైం ఈవెంట్కి కూడా చెన్నై వెళ్ళాను. సో అక్కడ కూడా అదే చెప్పాను. సో క్వశ్చన్ మార్క్లో మీరు డిసైడ్ అవ్వకండి, ఐఎమ్ బ్యాక్. సో ఇప్పుడు నేను కూడా షూట్ నుంచే వచ్చాను, మళ్ళీ ఇప్పుడు నైట్ షూట్కి వెళ్ళాలి. సో 4-5 మూవీస్ ఆల్రెడీ ఐఎమ్ డన్, షూటింగ్ అయిపోయింది. తెలుగులోనా మేడం? తెలుగు, తమిళ్ కూడా. ఇది అవన్నీ కూడా పోస్ట్ ప్రొడక్షన్స్లో ఉన్నాయి ఇప్పుడు. సో మేము రెగ్యులర్గా కలుస్తూనే ఉంటాను ఇంకా మేడం. డన్ మ్యామ్, వెయిటింగ్. థ్యాంక్ యూ. హీరో అండ్ హీరోయిన్ గారు ఇద్దరికి కామన్ క్వశ్చన్. సో మీరు లెజెండరీ డైరెక్టర్ వెట్రిమారన్ గారితో చేశారు అండ్ మీరు విజయ్ గారితో చేశారు. వాళ్ళ నుంచి చూసి నేర్చుకున్నటువంటి ఏమైనా థింగ్స్ ఉంటే చెప్పండి. நீங்கள் விஜய் கூட பண்ணிருக்கீங்க, எப்படி ஃபீல் பண்ணுறீங்க அந்த அவரை பற்றி? ஹவ் யூ ஃபீல் அபவுட் ஒர்க் வித் விஜய் சார்? అందరూ కొత్త వాళ్ళు, అంటే ఆ 1 మూవీ చేశారు, మీరు సీనియర్, ఏమన్నా టిప్స్ ఇవ్వడం జరిగిందా మూవీ చేసినప్పుడు? వాళ్ళు అడగపోయినా ఇచ్చేస్తుంటాను నేను, అదొక అలవాటు తనకి. అలాగే మీరు అంటే కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు గోకులంలో సీత, పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేశారు. ఇప్పుడేమో హరిహర వీరమల్లో సినిమా రిలీజ్ అవుతుంది, చూస్తారా మీరు? ఎందుకండి నన్ను ట్రోల్స్లో లేరండి, మీకు దండం పెడతారండి బాబు. నన్ను ట్రోల్స్లో అసలు లేని హీరోయిన్ ఎవరు ఎత్తుకుంటే నేను ఉంటాను అందులో. అప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది?
అది చాలాసార్లు చెప్పాను. అప్పుడు ఆయనకి సెకండ్ మూవీ, నాకు కూడా ఆల్మోస్ట్ సెకండ్ మూవీ. శుభాకాంక్షలు ఫస్ట్ కదా, సో నాకు కూడా ఆల్మోస్ట్ సెకండ్ మూవీ. ఆయనకి అక్కడమ్మ ఇక్కడ బై తర్వాత గోకులంలో సీత చేశారు. ఆయన ఎంత డౌన్ టు ఎర్త్ అంటే యాక్చువల్గా చిరంజీవి గారి బ్రదర్గా యాజ్ అ పవన్ కళ్యాణ్ గారుగా టైటిల్ వచ్చేసి గోకులంలో సీత అనే ఉంటుంది, అంటే నా పేరు మీద ఉంటుంది. అవును. పేరు సీత కాదు, శిరీష. బట్ ఆ టైటిల్లో మెన్షన్ చేసేది అంటే గోకులం అంటే ఆయన గోకుల ఇది అని, అందులో ఒక సీత అని. యాక్చువల్గా ఆయన అది యాక్సెప్ట్ చేశారు వితౌట్ ఎనీ క్వశ్చన్ అని సుబ్బయ్య అంకుల్ ఇలాగే ప్రెస్ మీట్లో, అప్పుడు ఇంత మీడియా లేదు, ఇలాంటి ప్రెస్ మీట్లో చెప్పారనమాట. ఆయన యాక్సెప్ట్ చేయటం యాజ్ అ మెగాస్టార్ బ్రదర్గా యాక్సెప్ట్ చేయటం అనేది అసలు నేనే చాలా ఆశ్చర్యపోయాను అని చెప్పారనమాట. సో అంత డౌన్ టు ఎర్త్ ఆయన. ఇప్పుడు ఈ మధ్య అంటే నేను ఒకసారి ఇప్పుడు మధ్యలో కలిసాను కానీ, బట్ ఇప్పుడు చాలా బిజీ, యూనో, మాకంటే మీకే ఎక్కువ తెలుసు ఇప్పుడు. దట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్. అది మళ్ళీ తీసుకున్నాడు. చెప్పండి. కాదు రాశి గారు, అంటే మామూలుగా సినిమాలు చూస్తూ ఉంటారా థియేటర్స్కి వెళ్ళి? చూస్తానండి, రేర్గా చూస్తా. ఓకే. వెళ్తా. అంటే మామూలుగా ఈ లాస్ట్ ఒక 15 years నుంచి కంపేర్ చేసుకుంటే సో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎలా ఉంది అనుకుంటున్నారు మీరు? బాగానే ఉందండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో చేయాలంటే హీరోయిన్గానే చేస్తారా, లేకపోతే? మీరు చూస్తానంటే ఇవాళ చేస్తా హీరోయిన్గా. గోకులంలో సీత 2 రెడీయా? ఆయన రెడీ అంటే నేను రెడీ. సో ప్రొడ్యూసర్ గారు, రాశి గారు అంటే అందరికి గుర్తొచ్చేది ప్రేయసి రావే, తర్వాత ఇంకో సినిమా అమ్మో 1వ తారీఖులు. ఇలాంటి శ్రీకాంత్ గారి కాంబినేషన్లో రాశి గారి సినిమా అంటే సూపర్ హిట్ అనే ఒక గుర్తుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో ఇప్పుడు శ్రీకాంత్ గారు ఏమైనా రాశి గారితో ఏమైనా నటించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? నేను ఆర్టిస్ట్నా, ప్రొడ్యూసర్నా, డైరెక్టర్నా మీరు చెప్పండి. ఈ క్వశ్చన్ వాళ్ళని అడగాలి మీరు. హీరోయిన్గా శ్రీకాంత్ నేనునా? ప్రేస్ రావి 2ఆ? ఓకే, మీ ఇష్టం. మీరు అదే కదా అడుగుతున్నారు. మళ్ళీ శ్రీకాంత్ అంటే మరి హిట్ పేరు అంటే ప్రేస్ రావే, ఇప్పుడు మీరు ఆయనే మెన్షన్ చేశారు. అదే కదా మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది, అదే నేను చెప్తున్నాను. సార్ ప్రొడ్యూసర్ గారు, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. ஓகே, ஐ ஸ்பீக் டு தமிழ். எனக்கு கொஞ்சம் பயமாக இருக்குது, பட் நெக்ஸ்ட் டைம் ஐ வில் ட்ரை. என்ன கேள்வி கேட்டீங்க? லியோ மூவி இஸ் மை ஃபர்ஸ்ட் மூவி. அதுதான் ஃபர்ஸ்ட் மூவி. சார் கூட ஒர்க் பண்ணது வந்து இது ரொம்ப புதுசு. ஏன்னா நிறைய பேருக்கு அது ஒரு பெரிய ட்ரீம்ஸ் விஜய் சார் கூட ஆக்ட் பண்ணுறது. அப்படி இருக்கையில் அந்த ஒரு ஆப்பர்ச்சுனிட்டி எனக்கு கிடைச்சது வந்து எனக்கு ஒரு பெரிய ட்ரீம்ஸ் மாதிரி தான். ஸோ சார் வந்து இப்போது நம்ம புதுசாக உள்ளே போகிறோம், அப்படி உள்ளே போனாலும் கூட எப்போவும் நாங்கள் புதுசுன்னு மாதிரி அவர் காட்டிக்கொண்டதில்லை. ஏன்னா அவர் புதுசு மாதிரி தான் ரீட் பண்ணுவார். அந்த மாதிரி நிறைய ஸ்கிரிப்ட் எல்லாமே வந்து பாதி எனக்கு புரியாது. ஏன்னா அந்த ஸ்லாங் வந்து சென்னை ஸ்லாங் கொஞ்சம் புரியலை எனக்கு ஸ்டார்டிங்கில். எனக்கு வந்து சொல்லி கொடுப்பாரு. அப்போ அங்கே இருக்கிறவங்க வந்து சொல்லுவாங்க, சார் ஃபஸ்ட் டைமாக வந்து ஒருத்தருக்கு இப்படி சொல்லி கொடுத்துருக்காரு அப்படின்னு சொல்லியிருக்காரு. அதே மாதிரி என்கிட்ட வந்து கேட்பார், புரியுதா, யூனோ அண்டர்ஸ்டாண்ட் அப்படின்லாம் கேட்பார். புரியுது சார் அப்படின்னு சொல்லிவிட்டு எனக்கு அவரோட ஒர்க் பண்ணது உண்மையிலுமே ஒரு பெரிய ஒரு ட்ரீம்ஸ் மாதிரி தான். ஸோ அது வந்து ஒரு கடவுளுக்கு தான் நன்றி சொல்லணும். பட் இட்ஸ் குட். ராசி மேம்,